నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. దేవుని మాటలు విందాం కొద్దిసేపు. యేసు ప్రభు చెబుతున్నాడా, 12 మంది శిష్యుల్ని పంపుచు అంటున్నాడా, మీరు అన్యజనుల మార్గంలోకి వెళ్ళవద్దు, అన్యజనుల మార్గంలోకి వెళ్ళవద్దు అని చెబుతున్నాడు. ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకూడి కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల వద్దకి వెళ్ళుడి. ఇశ్రాయేలు నశించేదానికి, ఇశ్రాయేలు నశించే ఆ గొర్రెల వారికే వెళ్ళమంటున్నాడు. గొర్రెల వద్దకే, ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు అన్నమాట. వెలుసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. పరలోక రాజ్యము సమీపించిందని ప్రకటించమంటున్నాడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా అంటున్నా, ప్రకటించమంటున్నాడు అనమాట. దేవుని స్తోత్రం. రోగులను స్వస్థపరచుడి, రోగులను స్వస్థపరచమంటున్నాడు అనమాట. చనిపోయిన వారిని లేపుడి, చనిపోయిన వారిని లేపాలంట. కుష్ఠరోగులను శుద్ధిలుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టిడి. ఉచితంగా పొందితిరి, ఉచితంగా వీడి, ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇమ్మంటున్నాడు అనమాట. ఇప్పుడు ఉచితంగా ఎవరు చేస్తున్నారు సేవ? ప్రార్థన చేస్తే డబ్బులు, వాళ్ళకి స్వస్థ కలిగింది, నీ స్వస్థ కలిగింది కదా మాకేమిస్తావు అన్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు అడిగే వాళ్ళు ఎక్కువైపోయారు, దొంగ బోధకులు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు, ఉచితంగా ఇచ్చాను కనుక ఉచితంగా మీరు ప్రకటించండి, ఉచితంగా మీరు వాళ్ళని దీవించండి అని చెబుతున్నాడు యేసయ్య. అట్లా ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు చేస్తలా, డబ్బుకి లోబడిపోతున్నారు అందరూ. ధనాపేక్ష, సమస్త కీళ్ళకి మూలమది. ఆ కీడు చావకులు కూడా వచ్చేసింది అన్నమాట. డబ్బు చూసుకుంటున్నారు, అంతేగాని మానవత్వం లేదు. దేవుడు చెప్పిన మాట లేదు, పక్కన పెట్టేశారు. దేవుడు ఏం చెప్పాడా, నేను ఉచితంగా ఇచ్చాను, మీరు ఉచితంగా ఇవ్వండి. మీ అందరం ప్రేమించే మనసు కలిగి ఉండమంటున్నాడు. ప్రేమిస్తున్నారా? డబ్బులు ఇచ్చే వాళ్ళు ప్రేమిస్తున్నారా? వాళ్ళు డబ్బులు ఇవ్వలేమో వాళ్ళతో మాట్లాడతావా, వేదాలతో మాట్లాడరు. యేసు ప్రభు వాక్యం ఏం తేలిపోతుంది, తండ్రి లేని బిడ్డల్ని పరామర్శించమని ఉంటాయి. ఎదరాలని తండ్రి లేని బిడ్డల్ని పరామర్శించమని ఉంటాయి వాక్యం. వీళ్ళు పరామర్శిస్తున్నారా? ఇతలా డబ్బు చూసుకుంటున్నారు. డబ్బే ముఖ్యమైపోయింది. ఆ డబ్బు లోకంలో అది మంది కాదు, సైతాన్ని పెట్టింది ధనాపేక్ష. ఆ ధనాపేక్ష వీళ్ళకి పడిపోతున్నారు అనమాట. అట్లాంటి సేవకులు హఠాత్తుగా వెళ్ళిపోతారన్నమాట. అట్లా ఉండకూడదు. దేవుడి చిత్తం నెరవేర్చే వాళ్ళే ఉంటారు అక్కడ. దేవుడు అదే ప్రార్థన, మన ప్రార్థన కాడ దేవుడి చిత్తం నెరవేర్చే వాళ్ళే నిలబడాలి. దేవుడి చిత్తం నెరవేర్చిన వాళ్ళు ఉండకూడదు. మోసే లాంటి సేవకులు ఉండాలన్నమాట. మోసే అంట అసలైన కొండకు నడిపించాడంట. అట్లాగే మోసే లాంటి భక్తులు లేక, మోసే లాంటి సేవకులు లేక ఉండాలి. అలాంటి జీవితం కలిగి సేవకులు ఉండాలి. మనం కూడా దేవుడు ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. సేవకులు ప్రేమించమంటున్నారు, సేవకులు ప్రేమిస్తే దేవుడు ప్రేమించమంటున్నారు. ఈ సేవకులే ఇప్పుడు నిఖరంగా ఉండలేదు కదా. దేవుడు పడినట్టు ఉంటున్నారా? వీళ్ళు మంచిగా ఉంటున్నారు, మానవత్వం కలిగి ఉంటున్నారా? డబ్బు ఇచ్చిన వాళ్ళకి డబ్బు ఇచ్చినట్టు మాడుతున్నారు, డబ్బు ఇవ్వని వాళ్ళకి డబ్బు ఇవ్వనట్టు మాడుతున్నారు. అట్లాంటి బోధకులు, దొంగ బోధకులు వచ్చేసారన్నమాట. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట, మెలకుగా ఉన్నామండి అని యేసయ్య అన్నాడు. అట్లాంటి సేవకులు వస్తారో మీరు మెలకుగా ఉండండి అంటున్నాడు, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు సంచులో బంగారమైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణమునకు కొరకు జోలునైనను, 2 అంగీలనైనను, చెప్పులనైనను
చేతి కర్రనైనను సిద్ధపరుచుకునకుడి. సంచుల్లో బంగారమైనను వెండి అయినను రాగిపోయినను ప్రయాణమునకు కొరకు జూలునైనను 2 అంగీలైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకోకుండా ఉన్నట్టున్నమాట. సిద్ధపరచుకోకూడదు, ఏమి ఉంచుకోకూడదు, ఏమి ఉండకూడదు. ఊరికి ఉచితంగా ప్రకటించాలి. మీరేమి తీసుకోకూడదు వాళ్ళ దగ్గర అని చెబుతున్నాడు. దేవుడు చెప్పినట్టు ఎవరు ఇంట్లో అట్లాంటి చేపలు తయారయ్యాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పనివాడు తన ఆహారముకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణములో నైనను గ్రామములోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారించి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంట బస్ వేయుడు. ఆ ఇంటే బస్ వేయమంటున్నాడు దేవుడు. మీరు వెళ్ళే బాధ వరకు ఆ ఇంటే బస్ చేయండి అన్నాడు. ఆయన చెబుతుంటే దేవుడు చెప్పిన మాటలో ఏమి ఒక్కటి కాదు పాటిస్తలేదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇంట్లో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పాలంట. శుభమని చెప్పమన్నాడు దేవుడు. మనం శుభమని దేవుడి బిడ్డలు వెళ్తున్నాం. దేవుడి బిడ్డలు వెళ్ళినప్పుడు శుభమని చెప్పాలి. మీకు శుభము కలిగిన కాక అన్న చెప్పాలన్నమాట. అని చెప్పే జీవితం మనకు ఉండాలి. బోయాజు ఉన్నాడు బైబిల్లో. ఆ బోయాజు పని వాళ్ళు బోయాజుని వస్తుంటే దీవించారన్నమాట. దేవుడిని నేను దీవించిన కాక అని అన్నారన్నమాట. బోయాజు గారు దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి కాక అన్నాడు అనమాట. అట్లాగే ఒకరినొకరు దీవెనకరంగా మనం దీవించుకుంటూ ఉండాలన్నమాట. అట్లా ఉండకుండా ఇప్పుడు ఒకలో ఎట్టి విశ్వాసం కాదు పిశాసులాగా తయారయ్యాడు. ఇప్పుడు వాళ్ళకి వందనాలు చెప్పిన వాళ్ళకే చెబుతున్నారు, ఇంకెవరికి చెబుతున్నా. వాళ్ళు అది దేవుడి ప్రేమ. అది దేవుడి ప్రేమ ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారో చిన్నపిల్లవాడినైనా ప్రేమిస్తారు, శత్రువునైనా ప్రేమించాలి. శత్రువుని ప్రేమించమన్నాడు దేవుడు. శత్రువుని ప్రేమిస్తున్నారా? శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఈ విరోధుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఇది చేస్తున్నారా? వాళ్ళు వస్తుంటే వాళ్ళకి వందనాలు చెప్పాల్సి వస్తుందేమని ఈ దారిని వెళ్ళిపోతారు అన్నమాట. మొహం సాటేసి దేవుని పెట్టబోయితే నువ్వు ఆ మొహం సాటేయు, యథార్థంగా వెళ్తావు. వాళ్ళకి వందనాలు అందరికీ చెబుతావు. నువ్వు దేవుని ప్రేమ ఉంటే, దేవుని ప్రేమ కలిగి మనం ఉండాలి. దేవుని ప్రేమ లేకపోతే మనం చేసినంత వ్యర్థమే. చెప్పుడు ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. అది యోగ్యము కానిదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం ఆ ఇంటి మీదకి వెళ్తుంది. యోగ్యం కాలేదనుకో, అది యోగ్యం లేడనుకో, అక్కడ మీ సమాధానం మీకే వచ్చేద్ది అన్నాడు దేవుడు. అని మనం వెళ్ళినప్పుడు దీవించాలి వాళ్ళని. మీకు శుభం కలుగును కాక అనాలి అనాలన్నమాట. దేవుడి బిడ్డల మనం ఇప్పుడు లోకపోళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు మామూలుగా వెళ్ళిపోతున్నారు. మనం కానీ మామూలుగా వెళ్ళిపోతే మనకి తేడా ఉందే. మనం దీవించే బిడ్డలుగా ఉండాలి. దీవించే బిడ్డలుగా దేవుడు ఉంటాకి పిలిచాడు మనల్ని. అంతేగాని మనం వాళ్ళు చెప్పలేదు, నేనెందుకు చెబుతాను, ఆడు మాట్లాడలేదు, నేనెందుకు మాట్లాడతాను అని మనం అట్లా పడకూడదు. మనం వాళ్ళు మాట్లాడినా మాట పోయినా మనం అందరం చెప్పాలి. మనం దేవుడు చెప్పాడు కనుక దేవుడికి చెబుతున్నాం మనం. వాళ్ళకి కాదు చెప్పేది, వాళ్ళకి అనుకుంటారు. వాళ్ళకి అనుకుని చూసావా నేను మాట్లాడిపోయినా కానీ వందనాలు చెప్పాడు చూసావు నాకు, నేనంటే అంటే అనుకున్నా. మరి అట్ట అంటారు కొందరు, అనుకుంటారు. అట్టంటి వాళ్ళు వద్దెళ్ళరు. వాళ్ళు ఏదో ఊరికే వరకే చుట్టం చూపుకొచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నాయి.
చర్చికి వస్తారు అంతే. అట్లాంటి జీవితం మనలో ఉండకూడదు. ఎవడైనా మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన వెడల మీరు ఆ ఇంటినైనాను ఆ పట్టణంనైనాను విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. మీ పాదధూళి దులిపివేయమంటున్నాడు అనమాట. ఎవరు చేర్చుకోలేదనుకో ఆ గ్రామం నుంచి వెళ్ళేటప్పుడు నీ పాదధూళి అక్కడ దులిపమంటున్నాడు. అంటే ఆ పాదధూళి రేపు సాక్ష్యంగా ఉంటుంది అన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. విమర్శ దినమందు ఆ పట్టణం గతి కంటే సొదొమ గొమొర్రా దేశపు గతి ఓర్వదగినది. అంటే ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రాలు ఉన్నాయి కదా, ఆ పట్టణపు గతి మెరుగంటున్నాడు. అదే అగ్ని చేత దహించిపోయింది. అదే పాపం చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కువ. అదే మెరుగంటున్నాడు. ఈ పట్టణం వాళ్ళు చేసుకోవాలి వాళ్ళు పట్టణం, ఆ పట్టణం కంటే ఈ పట్టణం కంటే ఆ పట్టణమే మెరుగంటున్నాడు అనమాట. అట్లా ఉండకూడదు. మనం దేవుని బిడ్డల్ని చేర్చుకునే బిడ్డలుగా ఉండాలి మాట. విమర్శ దినమందు ఆ పట్టణము గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను అన్నాడు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. తోడేళ్ళ మధ్యకి గొర్రెలు పంపినట్టు పంపుతున్నాను అంటున్నాడు అన్నమాట. నిష్కపటమైన మిమ్మును పంపుతున్నాను గనుక పాము వల్లేను వివేకములుగా పాము రొమ్ము వల్లే నిష్కపటములోనై ఉండిరి. అంటే పాము వల్లే మనం గడ్డుగా ఉండాలి, పావుర వల్లే నిష్కాకంగా ప్రేమగా ఉండాలి, రెండిదిగా ఉండాలి. అటు మనం తప్పు చేస్తే కోపడతారు కదా, అట్లాగే తప్పు చేసినప్పుడు యేసు ప్రభువే కోపడ్డాడు. ఎందుకంటే మందిరంలో వ్యాపారం చేస్తున్నారు పామురాల్ని గువ్వల్ని ఇటన్నిటిని పెట్టుకుని వ్యాపారం చేస్తుంటే అప్పుడు యేసు ప్రభు కోపం వచ్చి తాళ్ళు అన్నీ తీసుకుని గుదులాగా ఒక కొడ్డాలాగా చేసి వాళ్ళందరూ కొట్టి తరిమేసాడు అనమాట. ఆ బల్లని పడేసి నా తండ్రి ఇల్లు, నా తండ్రి సన్నిధి, దేవుడు సమస్త జనులకి ప్రార్థన మందిరం, అది పవిత్రంగా ఉండాలి, దాన్ని అపవిత్రంగా చేస్తారా మీరు అని చెప్పేసి వాళ్ళని తరిమేసాడు అనమాట. అట్లాగే అపవిత్రం చేసినప్పుడు మనం వాళ్ళకి మనం కాడ వాళ్ళకి గట్టిగానే సమాధానం చెప్పాలి, ప్రేమ చూపించాలి. అంతేగాని మనం యేసయ్య ప్రేమ చూపించమన్నాడులే అని మనం వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తే అది చేయబోని కాదు. వాళ్ళు ఏదైనా చేస్తారనుకో, వాళ్ళు చంపుతున్నారనుకో, చంపించుకోమనలా. ప్రభువే అన్నాడు, నేనేం చేశాను తీర్పులో అన్నాడు, నేను చేయడానికి కాదు ఏం చేశాను, నేను నన్ను శిక్షిస్తాగి అన్నాడు ప్రభు ఆ పిల్ల తీర్పులో వాళ్ళని అని అడిగాడు. అట్లాగే మనం అట్లా తల వంచుకుని గొర్రెలాగా వెళ్ళిపోకూడదు. మిమ్మల్ని జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తన సమాజ మందిరములలో మిమ్మును కొర్రాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై వారి నిమిత్తం మీరు అధిపతుల వద్దకును రాజుల వద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతపడవద్దు. మీరేమి చెప్పవలేనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడును.
మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మీలో ఉండి మాట్లాడుతుందన్నమాట. మాట్లాడేది మీది కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతుందన్నమాట. అట్లాగా మనం ఉండి దేవుని భక్తి చేయాలి. దేవుని మాటలు దీవించగాక. ఆమేన్.